మీరు ఇందాక నుంచి రెడీ అవుతున్నారా లేదని చూస్తున్నారా? కొంతమంది మాట్లాడుతున్నారు, మీరు కూడా అన్నానా? చాలా విలువైంది పోగొట్టుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. నేను అడిగాను, నలుగురు చెప్పారు అక్కడ దేవతామూర్తుల పేర్లతో ఉండేటువంటి గర్ల్స్ ఎవరైనా ఉందంటే నలుగురు, ఇక్కడ 2 ఉన్నారా అడిగితే 3వడు చెప్పాడు అనమాట. ఏంటి సంగతి? మన పెద్దవాళ్ళు దేవతల పేర్లు పెట్టడం మానేశారా? మనకు పేర్లు పెట్టడంలో మార్పు చేసుకున్నారా? ఫారినర్స్ అయిపోయారేమో. ఎస్, బహుశా మారిపోయి ఉంటుంది ట్రెండ్. గతంలో ఒక 50 మంది ఉన్న గ్రూపులో దేవుళ్ళ పేర్లు చాలా బయటకు వచ్చేవి. నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇక్కడ దేవతామూర్తుల పేర్లున్న మనుషులను అపహరిస్తున్నారు. ఏం చేస్తున్నారు? తెలుగులో పూర్తి మాట అనమాట, అంటే ఎత్తుకెళ్ళిపోతున్నారు మాయ మాటలు చెప్పేసి. చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో అనే కథే ఇక్కడ రన్ అయ్యేది. ఈ కథలో ఇంగ్లీష్లో అంటే ట్రాఫికింగ్, తెలుగులో మానవ అక్రమ రవాణా. ఏంటిది? మనుషుల్ని అక్రమంగా రవాణా చేయడమే ఈ చిత్రం పేరు. చిత్రంలోకి వెళ్ళిపోదామా? మీకు ఏం కనిపిస్తుంది? మీకు వెల్కమ్ చెప్తున్నారు, నా పేరు చెప్తున్నారే. ఓకే ఓకే, మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. ఓకే, ఎవరితో మాట్లాడటం లేదు. అక్కడ మాట్లాడే వాళ్ళు ఉంటే ఇక్కడికి వస్తారు. థ్యాంక్ యూ. జస్ట్ అబ్జర్వ్. నేను చదువుతున్నాను. ఇండియా అంటే నేరాలు, అత్యాచారాలు తప్ప మరేవి కానట్టుంది. ఇది ఒక స్టేట్మెంట్. నేను ఈ స్టేట్మెంట్ అంటే తప్పు, మీరు అన్నా కూడా తప్పు. ఎవరంటున్నారు? 3 సంవత్సరాల క్రింద భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానము అంటే ముంబైలో ఉండేటువంటి ఒక హైకోర్టు నుంచి ఈ మాట వెలువడింది. ఈ మాట మనకు వర్తిస్తుందా? మన భూమి భారతదేశం సంస్కృతితోటి గొప్పగా విరాలు జల్లుతూ ఇతర దేశాలకు మార్గదర్శకంగా ఉందని చెప్తున్నాం. స్త్రీలను పూజించేటువంటి ఈ దేశంలో స్త్రీల మీద అత్యాచారాలు, మరి ఇలాంటి ఈ ఉద్దేశాలని మనసులో పెట్టుకొని మరి హైకోర్టు వాళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నారు? అసలు నిజంగా చెప్పారా లేదా? చెప్పారనేది నేను మీకు చెప్తున్నాను. ఎక్కడ చెప్పారని చెప్పి చూస్తే ఇక్కడ చెప్పారు. 14వ తారీఖు అంటే 3 రోజుల క్రిందట ఈనాడు 3వ పేజీలో పుణ్యభూమి అనేటువంటి ఒక ఆర్టికల్లో మానవ మృగ అభయారణ్యం అంటూ ఒక వ్యక్తి, బాలు అనేటువంటి వ్యక్తి ఇది రాశారు. అందులో ఉండేటువంటి ఈ మాట ఎక్కడుందంటే అదిగో ఆ పైన రాసి ఉంది. ఇండియా అంటే నేరాలు, అత్యాచారాలు తప్ప మరేమీ కాదన్నట్లుంది అంటూ 3 ఏళ్ల క్రితం బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇది మీ దగ్గరికి ఎందుకు తెచ్చామంటే, ప్రస్తుత ప్రపంచం హ్యూమన్ ట్రాఫికింగ్ తోటి చాలా అల్లాడిపోతూ ఉంది. ఎనీ ప్రాబ్లం? డై విత్ యువర్ ప్రాబ్లం, డోంట్ క్రీప్ టు అదర్స్. ఇంగ్లీష్ అర్థం అవుద్దా? మీకు చిన్న రిక్వెస్ట్ చెప్పనా? ఉద్యోగం ఈజీగా సంపాదించాలి అంటే ఒక ఐడియా చెప్పనా? ఇంగ్లీష్ నేర్చుకోండి. వాడే ఇస్తాడు ఉద్యోగం, నిన్ను పిలిచి మరీ ఇస్తాడు. జీతం ఎక్కువ, గౌరవం ఎక్కువ. ఈ మాట మీ పెద్ద అయిన తర్వాత ఒకవేళ మంచి జీవితం వచ్చింది అంటే నేను చెప్పిన మాట మీరు గుర్తు చేసుకోండి. ఇంగ్లీష్ నేర్చుకోండి. మీకు జీవితం బాగుపడకపోతే నన్ను అడగటానికి నేను ఉండను. ఓకే, అంటే మన భాష మర్చిపోమని లేకపోతే మన భాష మంచిది కాదని కాదు, అవసరం ఉంది కాబట్టి దాన్ని చేయాలి. ఓకే, చూద్దాం ఇక్కడ. సో ఇండియా ఇలా ఉందని చెప్పి హైకోర్టు బాధపడుతూ చెప్పింది. ఇప్పుడు లోపలికి వెళ్తే ఇమోరల్ ట్రాఫికింగ్, మోరల్ ట్రాఫికింగ్ లేదు కానీ ఇమోరల్ ట్రాఫికింగ్ ఉంది. ట్రాఫికింగ్ మీనింగ్ ఏంటి? అసలు ట్రాఫికింగ్ అంటే ఏమిటి? ట్రాఫికింగ్ అంటే తెలుగులో ఏం చెప్తామంటే, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి డబ్బులు ఇచ్చి, నగలు ఇచ్చి, ఆస్తులు ఇచ్చి చెయ్యకూడని ఇల్లీగల్ కార్యక్రమాలు చేయించుకోవటానికి వేరే చోటకు తీసుకొని వెళితే అది అక్రమ రవాణా అంటారు. మళ్ళీ చెప్తాం. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి
ఎందుకోసమైనా కావచ్చు, డబ్బు ఆశ చూపి, ధనము ఇంకా ఆస్తులు ఎవరైనా ఆశ చూపి ఇల్లీగల్గా అంటే చట్టబద్ధము కాని విషయాలను చేయటానికి తీసుకొని వెళితే అది అక్రమ రవాణా. ఇది సింపుల్గా దీని యొక్క మొద్దు మీనింగ్, ముద్దుగా ఉందనిపిస్తుంది నాకు. ఓకే, తర్వాత ట్రాఫికింగ్ అంటే ఎవరి ద్వారా జరుగుతుంది? ఎవరి ద్వారా ట్రాఫికింగ్ జరుగుతుంది? అసలు ట్రాఫికర్స్ అంటే ఎవరు? వీళ్ళని అంటే ఈ అక్రమ రవాణా చేసేటువంటి వ్యక్తులను ట్రాఫికర్స్ అంటారు. ఏమంటారు? ట్రాఫికర్స్. బాగుంది పేరు. ట్రాఫికర్స్ అంటే ఎవరు అనేది మనం చూస్తాం. ఎవరంటే స్నేహితులు. అఫ్కోర్స్ మీలో మీ స్నేహితులు ఉండొచ్చు, మీలో మీ స్నేహితులు ఉండొచ్చు. మనము కూడా ట్రాఫికర్స్గా మారతామేమో అని స్టడీస్ చెప్తూ ఉన్నాయి. స్నేహితులు, నైబర్స్, మన చుట్టుప్రక్కల ఉండేటువంటి వ్యక్తులు, రిలేటివ్స్, బంధువులు. వినడానికి చాలా ఘోరంగా ఉంటుంది. స్నేహితులేంటి ఇలా ఎందుకు చేస్తారు అని మీరు అనుకోవచ్చు, తర్వాత తెలుస్తుంది మీకు. వర్క్ కాంట్రాక్టర్స్, పనులు ఇప్పిస్తామని చెప్తూ కొంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తూ వాళ్ళు పెద్ద పెద్ద వేషాలు వేస్తూ ఉంటారు, వాళ్ళని కూడా ట్రాఫికర్స్ అంటారు. ట్రావెలర్స్, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వ్యక్తుల్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సబ్స్టెన్స్ సెల్లర్స్. సబ్స్టెన్స్ అంటే మీకు ఐడియా ఉందా ఏమైనా? సబ్స్టెన్స్, ఓకే చూద్దాం. సబ్స్టెన్స్ అంటే ఒక వినియోగిత వస్తువుని ఉపయోగించాల్సిన రీతిలో కాకుండా మరొక మార్గంలో దాన్ని ఉపయోగించినట్లయితే దాన్ని సబ్స్టెన్స్ అబ్యూస్ అంటారు. ఉదాహరణకి దగ్గు మందు ఉంది. దగ్గు మందు దగ్గుతో తగ్గించుకోవడానికి ఉపయోగించాలి, కానీ దాన్ని మరొక విధంగా అంటే టు గెట్ హెలోసినోజన్స్ అంటారు. అంటే తలలో కొన్ని మార్పులు జరిగి ఆహా అంటూ ఆనందంగా ఉప్పొంగిపోయేటువంటి ఆ తలంపు రావడం కోసం దగ్గుమందు ఎక్కువగా సేవిస్తే వస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో ఆ పరిభాషలో హెలూసినోసెంట్స్ అంటారు. అలాంటి వాటిని ఉపయోగించాల్సిన దానికన్నా వేరే విధంగా వాడితే వాటిని సబ్స్టెన్స్ అని చెప్పి అంటారు. చాలా వరకు మెడికల్ టెర్మినాలజీలో ఉండే వాటిని చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి, అవి మనం ఇప్పుడు చెప్పుకోవడం వద్దు. ఇవే కాదు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. అందుకనే అవి అమ్మకాలు జరిపేటువంటి వాళ్ళు కూడా ట్రాఫికర్స్ అని చెప్పి చెప్పడం అనమాట ఇక్కడ. తర్వాత జాబ్ ఏజెంట్స్, ఉద్యోగాలు ఇస్తామని ప్రకటనలు చేస్తారు. ఇంత తెచ్చుకోండి, మీ సర్టిఫికేట్లు తీసుకురండి, మీకు ఉద్యోగం ఇస్తామని చెప్పి చాలామందిని ఆకర్షిస్తున్నారు. ఆడపిల్లల్ని, మగపిల్లల్ని వాళ్ళు ఉద్యోగాల్లో పెట్టుకున్న తర్వాత అసలు నిజస్వరూపాన్ని బయట పెడతారు. అక్కడ ఇరుక్కున్న తర్వాత ఎవరు రాలేరు. ఇలా చేసేవాళ్ళని కూడా ట్రాఫికర్స్ అని చెప్పి అంటున్నారు. తర్వాత మీడియేటర్స్, మధ్యవర్తిత్వం నెరవేర్చేవాళ్ళు. ఇంకా బ్రోతల్ హోమ్ ఓనర్స్, ఇది కొత్త పదం కావచ్చు, వినకూడనిది, వింటే ఒకలాగా అయిపోతాం. బ్రోతల్ హోమ్ ఓనర్స్ విన్నారా ఎప్పుడైనా? మీరు విన్నారా? ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. ఏంటి అంటే ఈ మాట్లాడుకునేటువంటి విషయాల్లో కొన్ని విషయాలు అవసరం లేనివని మనం అనుకోవడానికి వీల్లేదు. కారణం మనం తెలుసుకుంటున్నాం. ఇందాక అక్కడ సార్ చెప్పారు, ఇక్కడ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు, గర్ల్స్ బాయ్స్ ఉన్నారని కాదు, వ్యత్యాసం లేదు. అలాంటప్పుడు మాత్రమే ఈ పదాలను మనం వినడానికి బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ స్త్రీల అమ్మకాలు, స్త్రీల శరీర అమ్మకాలు, వ్యక్తుల అవయవాలు అమ్మకాలు, ఇలాంటి పదాలు దొర్లుతాయి. సో వీటిని మనము చూసే కోణం ఎలాగంటే ఒక విద్యార్థిలాగా దాన్ని ఆస్వాదిస్తూ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం మాత్రమే జరగాలి, కానీ వేరే విధంగా మనం వెళ్ళడానికి వీల్లేదు. అందుకనే బ్రోతల్ అనగానే మీలో ఒక్కొక్కసారి ఒక్కొక్క పదము అమ్మో ఇది వినకూడని పదమేమో అన్నట్టుగా అనిపిస్తుంది. నిజానికి బ్రోతల్ అంటే అర్థం మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పగలరా? ఎవరది ఏనా? బ్రోతల్ ఓనర్స్ చెప్పగలరా? ఓకే, మీ వరకు చేరలేదేమో. పెద్దవాళ్ళు అయితే ఒకలాగా అనిపిస్తుంది, అంటే ఇదేదో పెద్ద వినకూడనిది అంటారు. దీర్ఘంగా చూస్తే ఏంటి అంటే ఒక ఉపయోగిత స్థలాన్ని బ్రోతల్ అంటారు. ఉదాహరణకి ఒక కారు మన కోసం ఉపయోగంగా ఉంది, కారులో స్థలాన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే అది బ్రోతల్ అంటారు. ఒక రూమ్ ఉంది, ఈ రూమ్ని కూడా బ్రోతల్ అని చెప్పవచ్చు.
అయితే రాను రాను ఏం జరిగిందంటే వేశ్యావాటికల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో బ్రోతల్ హోమ్ అని వాడడము, ఎక్కువసార్లు అక్కడే ఆ పదాన్ని ఉపయోగించడం వల్ల అది బ్రోతల్ అనే మాట మనకు మరో విధంగా వినపడిందనమాట. దాని అర్థం, దాని వెనుక ఉండే అర్థం అది అన్నమాట. సో ఇక్కడ కూడా మనం బ్రోతల్ హోమ్ ఓనర్స్ అంటే ఇక్కడ స్త్రీలతోటి వ్యభిచార వృత్తి నెరవేరుస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పేరు బ్రోతల్ హోమ్ ఓనర్స్. అది ఇక్కడ వాళ్ళని కూడా ట్రాఫికర్స్ అంటాము. ఇంకా చూస్తే మ్యారేజ్ బ్రోకర్స్, పెళ్ళిళ్ళు చేస్తామని చెప్పి పెళ్ళిళ్ళు నెరవేరుస్తూ ఇలాంటి వ్యవహారాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా మీకు తెలిసింది కదా ట్రాఫికింగ్ అంటే అర్థం ఏంటో, వ్యక్తులను తీసుకొని వెళ్ళిపోయి ఇల్లీగల్ యాక్టివిటీస్ కిందకు మారుస్తారనమాట. ఓకే, ట్రాఫికింగ్ అనేది ఈ మానవ అక్రమ రవాణా అనేది ఎక్కడికి చేస్తారు? వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారా, సినిమాకు తీసుకెళ్తారా, ఎక్కడికి తీసుకెళ్తారో చూద్దాం జాగ్రత్తగా చూస్తే. ఫస్ట్ వాళ్ళు తీసుకెళ్ళేది ఎక్కడికంటే ట్రాఫికింగ్ టు వేర్, టు ఈస్ట్కు తీసుకెళ్తారు, వెస్ట్కు తీసుకెళ్తారు, నార్త్కు తీసుకెళ్తారు, సౌత్కి తీసుకెళ్తారు. ఇంకా వేరే దిక్కు ఏమైనా ఉందా అంటే 4 దిక్కులు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ప్రతి దిక్కుకి ట్రాఫికింగ్ జరుగుతుంది. అన్ని దిక్కులకు ఈ ట్రాఫికర్స్ వెళ్తారు, తీసుకుని వెళ్తారు. నెక్స్ట్ మరి ట్రాఫికర్స్ గురించి, ఎత్తుకెళ్ళే వాళ్ళ గురించి చూసాం. ఎత్తుకెళ్ళే వాళ్ళతో ఎవరు వెళ్తారు? ఎవరో ఉంటారుగా మనుషులు. ఓకే, వాళ్ళని ఇక్కడ చట్టంలో విక్టిమ్స్ అంటారు. ఏమని? విక్టిమ్స్, తెలుగులో బాధితులు. ఈ బాధితులు ఎవరు చూద్దాం. ఎవరంటే ముఖ్యంగా గర్ల్స్, ఆడపిల్లలు, టీన్స్ అండ్ అడోలసెంట్స్ అంటే కౌమార దశలో ఉన్నటువంటి ఆడపిల్లలు. ముఖ్యంగా ఇప్పుడు ఈ వయసులో 10th క్లాస్ చదివిన తర్వాత డిగ్రీ వయసు అట్లా ఉన్నప్పుడు వాళ్ళని కౌమార దశ అంటారు, టీన్స్. వీళ్ళని తీసుకొని వెళ్తారు. ఇంకా చూస్తే స్త్రీలను తీసుకొని వెళ్తారు. ఇంకా చూస్తే పిల్లలను తీసుకొని వెళ్తారు. ఇంకా చూస్తే పురుషులను తీసుకొని వెళ్తారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము? ట్రాఫికింగ్కి వీరు వారని కూడా లేదు, అందరినీ కూడా తీసుకొని వెళ్తారు. మరి అక్రమ రవాణా తీసుకొని వెళ్ళి ఏం చేస్తారు? ట్రాఫికింగ్ ఫర్ వాట్? ఎందుకు ట్రాఫికింగ్? ఏం జరుగుతుంది? ట్రాఫికింగ్ చేస్తే, అక్రమ రవాణా చేసి ఏమి జరుగుతుంది అంటే ప్రాస్టిట్యూషన్ చేసుకుంటారు గర్ల్స్ తోటి. ఉదయం మీరు ఇక్కడ కొన్ని మాటలు వినబడ్డాయన్నమాట. ప్రపంచంలో, ప్రపంచంలోనే చూస్తే ఇల్లీగల్గా జరిగేటువంటి వ్యాపారాలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది ఆయుధ వ్యాపారం. కొన్ని కోట్లు రన్ అవుతున్నాయి అందులో. ఆయుధాలు మార్చుకోవడం, కొనుగోలు చేయటము, మనుషులను చంపుకోవడానికి, ఇతర దేశాలకు పంపుకోవడానికి ప్రభుత్వాలు కూడా దొంగతనంగా కొనుక్కుంటుంది. ఇలాంటి వ్యాపారము ఇల్లీగల్ బిజినెస్ అంటారు. అది మొదటిది. రెండవది ఇదే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది రెండవ వ్యాపారం. కొన్ని కోట్లు రన్ అవుతున్నాయి. మీరు న్యూస్ పేపర్ చూసినా కూడా తెలియదు. ఎక్కడ కూడా వీటి మాటలు వినపడవు. ప్రత్యేకంగా మన దేశంలో వినపడవు. ఎందుకంటే మన దేశం సంస్కృతితోటి స్త్రీలను గౌరవిస్తుంది, చెప్పుకుంటే బాగోదు. ఇతర దేశాలతో పోటీ పడుతుంది కాబట్టి ఈ విషయాలను మనం చెప్పుకోవడానికి ఇష్టపడం అనమాట. అయితే చేయాల్సిన పని జరుగుతుందంటే మీరు లోపలికి వెళ్ళాక చూస్తారు. సో ఇది ప్రాస్టిట్యూషన్ కోసం ట్రాఫికింగ్ జరుగుతుంది. ఇంకా లేబర్ వర్క్, రోజువారీ పనులు చేసే వాళ్ళ కోసం చేస్తారు. తర్వాత భిక్షాటన కోసం, అడుక్కునేందుకు. సినిమాల్లో మనం చూస్తున్నాం కదా, అవయవాలు తీసేసి రోడ్ల మీద కూర్చోబెట్టి అడుక్కునేది చేస్తూ ఉంటారు. ఇలాంటి వాడిని చేయించవచ్చు. తర్వాత డొమెస్టిక్ లేబర్, ఇళ్లలోనే కూలీలుగా బయటికి రాకుండా కొన్ని అపార్ట్మెంట్స్లో కొంతమంది సినిమా యాక్టర్స్ కూడా ఈ విషయాల్లో తలదూర్చి పట్టుబడిపోయారు. రీసెంట్గా ఎవరో సినిమా హీరోయిన్, అన్వేషణ సినిమాలో హీరోయిన్ ఎవరు? భానుప్రియ గారు తెలుసా మీకు? తెలుసు కదా, ఆ మంచి ఒక నటి. ఆమె ఇంట్లో కూడా ఒక చిన్న పాప పనిచేస్తుంది. ఆ పనిచేస్తున్న పాప ఉన్నట్టుగా కూడా బయట ఎవరికి తెలియదు. వాళ్ళకు కావాల్సిన ఇంట్లో పనులన్నీ ఆ పాప చేసి పెడుతుంది. నిజానికి భారతీయ చట్టాలు ఏం చెప్తున్నాయి? పిల్లలతో పని చేయించకూడదు. 18 సంవత్సరాల లోపున్న ప్రతి ఒక్క పిల్లలకు మనము విద్య నేర్పించడం, ఏదన్నా ఇట్లాంటివి చేయించాలి. కానీ పనుల్లో పెట్టుకోవడం పెద్ద
నేరం. మరి ఒక సినిమా యాక్టర్ పెద్దగా భలే డాన్స్ చేస్తుంది, మంచి సినిమాలు ఉన్నాయి ఆవిడకి తెలియదు మరేంటో. అలాగా చాలామంది ఇళ్లల్లో పెట్టుకొని బయటికి కనిపించకుండా పిల్లలతోటి ఈ కేసును కూడా మిస్టర్ జగదీష్ వీళ్ళు కూడా ఈ కేసుని టేకప్ చేయడం జరిగిందనమాట. ఇలాంటి కేసెస్ని చేస్తూ ఉంటాం మనం. ఓకే, తర్వాత అగ్రికల్చరల్ వర్క్, వ్యవసాయ కూలీలుగా చేయించుకుంటూ ఉంటారు. ఫ్యాక్టరీలో పనులకి గుంటూరు జిల్లా వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరు. చాలా చోట్ల పత్తి ఎక్కడైతే పండుతుందో అక్కడ కొన్ని వ్యాపారాలు ఉంటాయి. అక్కడ జిన్నింగ్ మిల్ అని, కాటన్ మిల్స్ అని ఉంటాయి. కొన్ని ఇండస్ట్రీస్లో చిన్నపిల్లలను ఉపయోగించుకుంటూ ఆ ఉపయోగం కోసం కొన్ని ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కన ఒరిస్సా ఉంది, ఇంకా అవతల చూస్తే ఛత్తీస్గఢ్. అలాంటి చోట్ల భోజనం చేయడానికి చాలా కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళకు ఉద్యోగం అనే పేరుతోటి కొంతమంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకొస్తారు. ఇక్కడ కూడా రొయ్యల ఫ్యాక్టరీస్లో చాలామందిని తీసుకొచ్చేసేసి వాళ్ళ చేత పనులు చేయిస్తారు. ఇలాగ పనులు చేయించడాన్ని అక్రమ రవాణా అని చెప్పాలి. ఎందుకు అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, తీసుకొచ్చిన తర్వాత వాళ్ళతో చేయించేది ఒకటి. నిత్యం పని చేయిస్తారు, ఒక సమయం అంటూ ఉండదు. ఇవ్వాల్సిన జీతం వత్యాలు ఉండవు, వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు కూడా ఉండవు. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది? దాన్ని అక్రమ రవాణా అనే చెప్పాలి. సో అందుకోసం కూడా ఎక్కడికి తీసుకొస్తారు. మరీ ముఖ్యంగా చూస్తే బాడీ పార్ట్స్ సెల్లింగ్ అంటే ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి దగ్గర ఉండేటువంటి శరీర అవయవాలను తీసుకొని అమ్ముకోవచ్చు. కళ్ళు నేను ఇంకా ఇక్కడ తీసుకొని రాలేదు, అది బయట దేశాల్లో కొన్ని చోట్ల వీటిని బహిరంగంగా వేలం వేసుకుంటారు. కళ్ళు అయితే ఇంత, లోపల హార్ట్ ఇంత, కిడ్నీస్ ఇంత, అలా వేలం వేసుకొని పెడతారు. మరి అలాంటి మార్కెట్కి మనుషులు కావాలంటే ఏం చేయాలి? తీసుకుని వెళ్ళాలిగా. ఓకేనా? వీళ్ళు ఎవరన్నా కిడ్నీ పోయిన వాళ్ళు ఉన్నారా? కిడ్నీ పోయిన వాళ్ళు ఉన్నారా మీలో? అసలు మీ కిడ్నీలు ఉన్నాయని తెలుసా? కొన్ని ఇడ్లీలు తింటున్నారా మీరు ఎవరన్నా? 2 ఇడ్లీ, 2 కిడ్నీలు ఉంటాయి. అయితే కొంతమంది భోజనానికి లేక వాళ్ళ అవసరాల కోసం కొంతమంది అంటే అతి తక్కువ కిడ్నీలు అమ్ముకున్న వాళ్ళ కథలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ అమ్ముకోవడం అవసరం లేదు. ఒక మనిషిని దొంగతనంగా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషి దగ్గర ఏమున్నా కూడా తీసేసుకోవచ్చు. ఇది అక్రమ రవాణాలో ఒక భాగం. అందుకనే ఇక్కడ చెప్తున్నాము ట్రాఫికింగ్ ఎందుకు అంటే శరీర అవయవాలు కూడా తీసుకోవడం కోసం అని చెప్పుకుంటున్నాం. తర్వాత క్యామెల్ రేస్, ఇది ప్రస్తుతానికి భారతదేశంలో లేదు. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కొన్నిసార్లు వాళ్ళు వినోదానికి ఒంటెలు ఉపయోగిస్తూ అక్కడ జరిగేటువంటి కొన్ని ఆటలకు చిన్న పిల్లలను ఉపయోగిస్తారు. అలాంటి చోటు కావాలంటే ఎవరి తల్లిదండ్రులు పిల్లల్ని పంపిస్తారు? పంపించరు. ఏమి జరుగుతుంది అక్కడ? క్యామెల్ మెడ కింద పిల్లల్ని కట్టి ఆడిస్తారు. అది అరుస్తుంటే ఉత్సాహంతో ఆ ఒంటె పరిగెడుతుంది. అది పరిగెడుతుంటే అక్కడ వ్యక్తులకు బాగా సంతోషంగా ఉంటుంది. మరి ఇలా కట్టడానికి మన పిల్లల్ని ఇస్తారా? మీరు ఎవరైనా వెళ్తారా? మంచిగా బాగున్నోళ్ళు క్యామెల్ని పట్టుకోవచ్చు గట్టిగా, లేదా కింద పడితే ఇసుకలో పడతాం, లేదా తొక్కుద్ది, అంతే, ఏం జరగదు. సో ఇలా కావాలంటే పిల్లలు కావాలి, దొంగతనంగా ఎత్తుకొని వెళ్ళాలి. అలా తెచ్చిన వాళ్ళకి ఎంతో చాలా డబ్బు వస్తుంది. ఇక్కడ కూడా అక్రమ రవాణా జరుగుతుంది. ఓకే, ట్రాఫికింగ్ జరగడానికి కారణాలు ఏమిటి? ట్రాఫికింగ్ అంటే ఏంటో చూసాము, ట్రాఫికర్స్ అంటే ఎవరో చూసాము, ట్రాఫికింగ్కి గురి అయ్యేటువంటి వ్యక్తులు ఎవరో మనం తెలుసుకున్నాము. ట్రాఫికింగ్ జరిగితే ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది చూసాం. ఇప్పుడు కాజెస్లో సమస్యలు ఏమిటో చూస్తే పావర్టీ వలన, అంటే మనకు సరిపడా లేకపోతే కావాల్సినంత ఈ ధనము ఇలాంటి వాటిని మనం లేకపోవడంతో ట్రాఫికింగ్కి గురి కాబడుతున్నాం అనేది స్టడీస్ చెప్తూ ఉన్నాయి. తర్వాత ఎంప్లాయ్మెంట్ లేకపోవడంతో, అన్ఎంప్లాయ్మెంట్ అనేది దేశంలో ఉండడంతో ఇతరులకు దొరికిపోతున్నారు. ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పడంతో ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి చాలామంది సర్టిఫికెట్లు పట్టుకొని వెళ్తూ ఉంటారు. మన కొన్ని ట్రైన్స్ చూసినట్లయితే కొంతమంది వెళ్తూ ఉంటారు పాపం. ఈ ప్రాంతం నుంచి వెళ్ళే రైళ్ళు, హౌరా నుంచి బెంగళూరు, చెన్నై ఈ ప్రాంతాలకు వెళ్ళే ట్రైన్స్లో మనం గమనిస్తే ఆ ట్రైన్స్లో కొన్ని బోగిల్లో వీళ్ళే ఉంటారు. ఒక బ్యాగు, నీళ్ళ బాటిలు, ఒక మేస్త్రి, ఒక 10-15 మంది ఉంటారు.
వాళ్ళు వెనకాల వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళందరినీ ట్రాఫికింగ్ చేస్తున్నారు, అక్రమ రవాణా చేస్తున్నారు. వాళ్ళకి పన్నులని చెప్పి తీసుకుని వెళ్ళారు. కారణం ఏంటి? ఎంప్లాయ్మెంట్ తక్కువగా దొరకడంతో వారు ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇతరులకు దొరికిపోతున్నారు. అది అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ ఇల్లిటరసీ, చదువు లేకపోవడం అనేది కూడా ఇక్కడ ఒక కారణం. విద్య విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. విజ్ఞానం ద్వారా మనిషి ఆలోచిస్తాడు. ఆలోచించిన విధానంలో మంచి చెడుల తారతమ్యం గమనించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ విద్య లేకపోవడంతో ఆలోచన సరిగా లేకపోవడం, ఇతరులకు దొరికిపోవటం అనేది ఒక విషయం. నెక్స్ట్ చూస్తే రైట్స్ డిస్క్రిమినేషన్. రైట్స్ డిస్క్రిమినేషన్ అంటే మానవ హక్కులు ఉన్నాయి. ఈ హక్కులు ఉల్లంఘనకు గురి కావడంతో అవసరం లేదు, ఇతరులకు హక్కులు ఉన్నాయా లేదా అని చెప్పి పట్టించుకోవాల్సిన పని లేని సమాజంగా మారిపోయింది. ఈ సమాజంలో డబ్బే ప్రాధాన్యం. ఆ డబ్బు కోసం ఎవరినైనా దొంగతనంగా తీసుకుని వెళ్తే అతని నుంచి డబ్బు లాభంగా గడించవచ్చు. ఈ ఉద్దేశంతో రైట్స్ని పట్టించుకోవడం లేదు. నెక్స్ట్ ఫ్యామిలీ ప్లానింగ్. ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్న ఇంటిలో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక, వారికి తగిన కట్నాలు ఇవ్వలేక ఎవరికి ఒకరికి అప్పచెప్పడం జరుగుతోంది కొన్ని చోట్ల. ఇలా అప్పచెప్పినప్పుడు అప్పచెప్పించుకున్న వ్యక్తుల్లో ట్రాఫికర్ ఉంటాడు. కొన్ని ప్రాంతాల్లో చూస్తే పెళ్లి పేరిట ఎవరికి ఒకరికి అప్పచెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో దుబాయ్ షేకులకు అమ్మేసిన సందర్భాలు ఉన్నాయి. భార్యలు ఉండి కూడా మరో భార్య కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి కూడా అమ్ముకుంటారు. ఈ మధ్యవర్తి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, అమ్మా ఎంతకాలం పిల్లల్ని పోషించలాగానే ఉన్నారు, మరి కట్నం ఇచ్చి ఏం పెళ్లి చేయగలరు, ఒకళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇద్దాము, ఎంతో కొంత వాళ్ళే నీకు తిరిగిస్తారంట. అప్పుడు తల్లిదండ్రులు అనుకుంటారు, అమ్మో ఏదో మంచి లాభంలాగే ఉందని చెప్పి అప్పచెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే దీనికి కారణం ఎక్కువ మంది పిల్లలను కనడము, లేకపోతే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లల్ని పట్టించుకోని సందర్భంతో ఇతరులకు దొరికిపోతున్నారు అనేది ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనే దానికి మనం తీసుకొచ్చాం. నెక్స్ట్ డిజాస్టర్స్ మ్యాన్మేడ్, అంటే మనుషులు సృష్టించినటువంటి కొన్ని విపత్తులు, కొన్ని ఆటోమేటిక్గా భూమి మీదకి భగవంతుడు పంపించాడు, లేకపోతే ఎట్లాగో సృష్టిలో కూడా జరుగుతూ ఉన్నాయి. సునామీ ఉంది, మీరు ఎవరైనా చేశారా? సునామీ కారణం ఎవరు? మీరు ఎవరు బాబు? సునామీకి కారణం మీరు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మీరమ్మా సునామీ కారకులు. అది మ్యాన్ మేడా లేకపోతే ఏంటి? న్యాచురల్ మేడ్. వెరీ గుడ్ వర్డ్. అలాంటివి వచ్చినప్పుడు కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఎక్కడో సంసారాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక ముగ్గురు ఆడపిల్లలు, ఒక ఇద్దరు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఇలాంటి సునామీ వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని తప్పక ఖాళీ చేయాల్సి వస్తే ఎక్కడికో వెళ్ళి కుటుంబాన్ని అక్కడ పెడతాడు. మరి వీళ్ళిద్దరు పనికి పోయిన తర్వాత ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, వీళ్ళ కన్ను, వీళ్ళ పనులు, వీళ్ళ మీద వేరే వాళ్ళ నిఘా, ఇవన్నీ జరుగుతున్నాయి. ట్రాఫికర్ చూస్తాడు, వీళ్ళెవరో వచ్చారు కొత్తగా, ఇక్కడ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, ఈ ఆడపిల్లల్ని తీసుకెళ్ళినట్లయితే అమ్ముకోవచ్చు, ఆ మగపిల్లల్ని పనిలో పెట్టుకోవచ్చు. ఇలాగ చూసేటువంటి వ్యక్తులు ఉన్నారు, ట్రాఫికర్స్. అందుకని ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం, డిసాస్టర్స్ కూడా దీనికి కారణమవుతోంది. తర్వాత సోషల్ అండ్ ఎకనామికల్ సిచ్యువేషన్, ప్రస్తుత పరిస్థితులు, ఆర్థిక రంగంలో ఉండేటువంటివి. అంటే ఇందాక మనం అనుకున్న ఒకటి పావర్టీ లాంటివి ఉన్నాయన్నమాట. ఇంకా చూస్తే మైగ్రేషన్, ఉద్యోగాలు లేకనో లేకపోతే మరొక కారణం చేతనో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళి కుటుంబాలు వలస వెళ్తూ ఉన్నారు. ఈ వలస వెళ్ళినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఒక 3 days బ్యాక్ నేను ఒక చోట ఇది గమనించాను. రోడ్ల మీద రాళ్ళు కొట్టుకుంటూ, రోడ్లు అమ్ముతూ రకరకాల వస్తువులు, రొట్టెలు తయారు చేసేదాన్ని, కాల్చేవి ఇలాంటివి తయారు చేస్తూ రాజస్థాన్ నుంచి వచ్చి కొన్ని ఫ్యామిలీస్ రోడ్డు బయట ఉంటాయి, గమనించారా? దుప్పట్లు అమ్మడం ఇలాంటివి. వీళ్ళందరినీ మనం చూస్తుంటే వాళ్ళ పిల్లలతోటి అక్కడే టెంట్ వేసుకొని వచ్చి అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మనుషులే, వాళ్ళకు రక్తం ఉంటుంది, వాళ్ళు భారతీయులే, వాళ్ళకి వెంట్రుకల తల్లో అట్లాగే ఉన్నారు అందరూ. సో వీళ్ళు అక్కడ ఉండగా ఈ కరోనా టైంలో వాళ్ళల్లో ఒకరికి కరోనా వచ్చి అనారోగ్యం పాలైతే రోడ్డు మీద ఉండే వాళ్ళను ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లా. గవర్నమెంట్ బయటికి తోలేస్తోంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. వాళ్ళల్లో ఒకరు చనిపోయారు. అంటే ఒక నిరాధారణ లేదు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మైగ్రేషన్ అనేది చాలా ప్రాబ్లమేటిక్.
ఇప్పుడు కరోనా, ఇంకొకడు ట్రాఫిక్ కూడా ఎదురు చూస్తూ ఉంటాడు అక్కడ ఏమన్నా దొరుకుతుందా అని. ఇట్లాంటి కారణాలు కూడా మైగ్రేషన్లో ఉంటాయి. ఇంకా డౌరీ సిస్టమ్, ఇందాక అనుకున్నాం, తక్కువగా ఎవరన్నా మనల్ని మన పిల్లల్ని తీసుకెళ్తారా అని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు ఈ ట్రాఫికర్ ఉన్నాడు. లక్కీ ఛాన్స్ వాడికి. లేకపోతే కట్నమే ఇవ్వలేకుండా ఎవరికైనా చెప్పే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎంతో కొంత అని చెప్పి ఇట్లా ఈ సమస్య కూడా ట్రాఫికింగ్కి గురి చేసేటువంటి పద్ధతి ఉంది. తర్వాత క్యాస్ట్, అధమ కులాలు, తక్కువ జాతి కులాలు ఉంటే ఒకవేళ వీళ్ళని కూడా ట్రాఫికర్సు చేస్తారు, తీసుకెళ్తారు. కారణాలు ఇవి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని చిన్న చిన్న హ్యామ్లెట్స్ అంటారనమాట. అంటే కొండల ప్రక్కన బ్రతుకుతున్నటువంటి చిన్న చిన్న కుటుంబాలు, ఒక 7-8 కుటుంబాలు రాళ్ల మధ్యలో, ఆ రాళ్లలోనే ఏదో పండించుకుని అక్కడే బతుకుతుంటారు. వీళ్ళని చూస్తే ప్రక్క వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ మీద ఒకలాంటి చిన్న చూపు ఉంటుంది. అవునా కాదా? తప్పనిసరిగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ క్యాస్ట్ ఏదో కూడా అవ్వచ్చు. కొంతమంది లంబాడీస్ ఉంటారు. లంబాడీస్ ఆడపిల్ల అందంగా, పౌష్టికంగా బాగా ఉంటారు. వీళ్ళకి డిమాండ్ ఎక్కువ. క్యాస్ట్ అంటే ఇక్కడ క్యాస్ట్ అనే మాటకు వస్తే ఇది మనం చూస్తున్నాం. కొన్ని జాతులు ఉన్నాయి. ఈ జాతులు కూడా ట్రాఫికింగ్ జరగడానికి గల కాజెస్ అని చెప్పవచ్చు. తర్వాత మరీ ముఖ్యమైనది యూత్కి నెంబర్ 1 అట్రాక్షన్స్, ఇమిటేషన్స్. అట్రాక్షన్స్ అంటే ఇక్కడ ఒక చిన్న చెప్పుకుందాం. చిరంజీవి సౌందర్య సినిమా కలకత్తాలో, ఏం సినిమా అది? సినిమా చూడాలని ఉంది. 7 వారాల నగలు తీసుకొని సౌందర్య బయలుదేరి వచ్చేస్తుంది. గుర్తుందా? అసలు మీరు సినిమా చూడలేదా? ఓకే, చూసే ఉంటారు. ఎందుకంటే మెగాస్టార్ నటించిన సినిమా కాబట్టి తప్పకుండా చూడాలనిపిస్తుంది, చూసేసి ఉంటారు. దానిలో బ్రహ్మానందం ట్రాఫికర్. కాకపోతే మనకు చూసిన సినిమాలో సరదాగా మలిచారు ఆయన్ని, ఎందుకంటే బాగుండాలి కాబట్టి. నిజానికి అది ట్రాఫికింగ్. ఓకే, ప్రేమించిన వ్యక్తితో 7 వారాల నగలు తీసుకొని సౌందర్య కలకత్తా నగరానికి వస్తే అక్కడ రక్షకుడు చిరంజీవి గారు రక్షిస్తారు కాబట్టి సుఖమైంది కథ. అక్కడ చూద్దాం. ఇక్కడ నిజంగా జరిగిన ఈ కథలో జరుగుతున్నాయన్నమాట. ఒక అబ్బాయిని ప్రేమించి, అట్రాక్షన్లో అబ్బాయిని ప్రేమించి అబ్బాయి వెనక వెళ్ళిపోయింది. కలకత్తా కాకపోతే ఇంకొక ఊరు పోయింది. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత వీళ్ళ దగ్గర తెచ్చుకున్న డబ్బులు అయిపోతే ఎక్కడో ఒక చోట ప్రస్తుతానికి ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు ఒక చోట అద్దెకు తీసుకుని ఉన్నారు. మరి ఉద్యోగం కోసం అబ్బాయి ఏదో వెతకటానికి వెళ్ళాడు. ఈ వెతికొచ్చే టైంలో ఈ ఎవరా వచ్చారని చెప్పేసి గమనిస్తున్నాడు ట్రాఫికర్. అంటే మన బ్రహ్మానందం లాగా. ఇది అయింది, డబ్బులు అయిపోయినాయి, రోజులు కొద్దిగా గడిచిపోయినాయి, ఉద్యోగం దొరకలేదు, అబ్బాయి పారిపోయాడు. ఇది జరుగుతున్న తంతు. చాలా కేసెస్ ఉన్నాయి ఇలాగా. అబ్బాయి పారిపోయాడు. అమ్మాయిని ఎక్కడి నుంచి తెచ్చాడు? వాళ్ళకెవరికి ఈ విషయం చెప్పడు, భయం. మరి ఎత్తుకెళ్ళిపోయాడు. అడగలేదు. తల్లిదండ్రులు మాత్రం వెతుక్కుంటున్నారు, చాలా బాధల్లో ఉన్నారు. అబ్బాయి మాత్రం తిరిగి వచ్చేసాడు. అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి వచ్చాడు మావడని మళ్ళీ మామూలుగానే యథావతిగా జీవితం గడిపేస్తున్నారు. ఇక్కడ అన్యాయం జరిగిపోయింది. సరే, అమ్మాయి అక్కడ ఇరుక్కుపోయిన అమ్మాయి 2 రోజులు చూసింది, 3 రోజులు రాలేదు. ఇంటి ఓనర్ అంటే బ్రహ్మానంద గారు వచ్చారు. ఏమా అబ్బాయి లేడన్నయ్య, ఉద్యోగం తొక్కుటాకి వెళ్ళాడు. మరి 2 రోజుల తర్వాత వచ్చాడు. మళ్ళీ వచ్చి ఏమా లేడా అన్నయ్య? రాలేదన్నయ్య. అసలు విషయం తెలిసిపోయింది. అప్పుడు ఆయన అంటే ఆ ట్రాఫికర్, సరేమ్మా ఈ 5,000 ఉంచుకో, నా చెల్లి లాంటి దానివి, ఇలా కష్టాల్లో ఎవరికైనా నేను సాయం చేయడం నా వంతు, ఉంచుకో. 10 రోజులైంది, ఈ 5,000 కూడా అయిపోయినాయి. 5 రోజులు దాటిన తర్వాత వచ్చాడు. ఏమా మీ వారు వచ్చారా? వాడు రాడుగా. ఏమైందమ్మా? రాలేదన్నయ్య. సరే, వాడు రాలేదు, నువ్వు ఎట్టకొట్ట బతకాలమ్మా, వాడిని తన్నినట్టుగా ఉండాలా, నేను ఒక ఉద్యోగం ఇస్తాను వచ్చి. నమ్మి వెళ్ళిపోయింది. వెళ్ళి ఎవరికో అమ్మబడింది. ఇది జరుగుతున్న విషయం. ఒక ఆడపిల్ల మోసం పడి అలా వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ అట్రాక్షన్ అనే చోట. ఇది కాక మరొకటి చూద్దాం. మరొక ఆడపిల్ల తనకు ఒక ఫ్రెండ్ ఉంది. ఇద్దరు ఒకే ప్రాంతంలో ఒకే ఆర్థికంగా ఉండేటువంటి వ్యక్తులు. వీళ్ళింట్లో ఎంత ధనం ఉందో
ఎంత భోజనం ఆ అవసరాలు ఉన్నాయో, అవకాశాలు ఉన్నాయో ఇద్దరికీ ఒకేలాగా ఉన్నాయన్నమాట. ఇలా ఉన్న వ్యక్తి ఒక అమ్మాయికి మెల్లగా ఒక దండ వచ్చింది మెడలో, మంచి డ్రెస్ వేసుకుంది, గాజులు వేసుకుంది, మంచి హీల్స్ చెప్పులు వేసుకుంది. ఈ విషయం తెలిసిన ప్రక్కన ఉండే ఇంకొక అమ్మాయి రోజు గమనిస్తుంది, ఏంటి నిన్న దండ పెరిగింది, ఇవాళ హై హీల్స్ పెరిగాయి, మంచి డ్రెస్ వచ్చింది, ఏంటి సంగతి? చెప్పలేదు. 3 రోజుల తర్వాత మళ్ళీ అడిగింది, ఏంటి ఈసారి దండ మార్చేశావు? చెప్పలేదు. వస్తువులు మారుతున్నాయి. అమ్మాయి తెలుసు, వీళ్ళ నాన్నకి ఆదాయం మా నాన్నలాగే వస్తుంది, వీళ్ళ ఆస్తులు కూడా మాకులాగే ఉన్నాయి, రోజువారీ కూలీనే, మరి వీళ్ళకి ఎక్కడివి? ఏమి జరిగింది ఇక్కడ? ఈ వస్తువులు పొందిన అమ్మాయిని ఎవరో ట్రాప్ చేశారు. ట్రాఫికర్ ఆశ చూపించాడు, వస్తువులు కొనిస్తున్నాడు. ఈ రోజుల్లో గర్ల్స్కి ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే సెల్ ఫోన్. అమ్మ నాన్నల దగ్గర నుంచి తీసుకొస్తాడు వాడు, వాళ్ళు ఎంత కష్టపడి సంపాదిస్తారో వీడి కోసం ఇస్తే వీడు అమ్మాయికి ఇస్తున్నాడంట. ఏమో నాకు తెలియదు బాబు, నన్ను అనమాకండి, అలా అంటున్నారు. సో ఇలాగా అట్రాక్ట్ అవుతున్నారు అనేది ఒక విషయం చెప్పడానికి ఈ విషయాలు. నేను చెప్పిన 2 కేసెస్ నిజాలు. అంటే మేము రిహాబిలిటేషన్ ప్రాసెస్లో విక్టిమ్స్ అంటే బాధితులను పరామర్శిస్తూ వాళ్ళని పునరావాస కేంద్రాల్లో ఉంచి తిరిగి వారి తల్లిదండ్రులకు పంపించే ఒక కార్యక్రమంలో వాళ్ళకు ఏమి జరిగింది అని తెలుసుకునేటువంటి ఒక స్టడీస్లో బయటపడేటువంటి విషయాలు. అంటే ట్రాఫికింగ్కి అట్రాక్షన్స్ కూడా కారణాలన్నీ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. లవ్ మ్యారేజెస్ ఇవి మనం ఇందాక చెప్పుకున్న వాటిల్లో భాగం అన్నమాట. ఇంకా చూస్తే ట్రాఫికింగ్కి గురి అయితే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, సమస్యలు ఏమిటి? ప్రాబ్లమ్స్ అన్నయ్య ఏం ప్రాబ్లమ్స్ అంటే ఆహార సమస్య బాగా వస్తుంది, భోజనాలు ఇవ్వరు. ఎందుకంటే తీసుకువెళ్ళిన వ్యక్తి సరైన మన మాటలు వినరు. ఇప్పుడు నేను ట్రాఫికర్ అనుకోండి, మీలో ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్తే నాకు కావాల్సిన విధంగా నేను నటించమని కావాలని చెప్తే నువ్వు వింటావా? వినవుగా. వినకపోతే ఏం చేస్తా? అప్పుడు నేను తిండి పెట్టను. అందుకని ఇక్కడ నో ఫీడింగ్ అన్నాం. ఇంకేం జరుగుతుంది? డార్క్ రూమ్లో పనిష్ చేయడం జరుగుతోంది. చీకటి గదిలో వేసి పిచ్చ కొట్టుడు కొట్టి మాట్లాడిచ్చేటట్టు చేయాలి, కావాల్సిన విషయాల్ని రాబట్టాలి. ఒకవేళ గర్ల్స్ స్త్రీలు అయితే వారి నుంచి ఏం పొందాలో అవి తీసుకోవడం కోసం పనిష్ చేస్తారు. మెంటల్ అబ్యూస్, మానసికంగా వీరిని హింసిస్తారు, శారీరకంగా కూడా హింసిస్తారు. యూసింగ్ సబ్స్టెన్సెస్ అంటే చిన్న చిన్న మత్తు పదార్థాలు వీరికి అలవాటు చేస్తారు, వాళ్ళ మాటలు వాళ్ళ పనులు పూర్తిగా చేయించుకోవటానికి. శరీర భాగాలు కూడా ఒక్కోసారి కోయాల్సి వస్తుంది, అంటే కొడతారు, కట్ అవుతూ ఉంటాయి. హెల్త్, ఎస్టిడి అంటే తెలుసా మీకు? ఎస్టిడి బూత్ కాదు, సెక్షువల్ ట్రాన్సాక్షన్ డిసీజెస్. తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్, టీబీ, ట్యూబర్కులోసిస్ ఇలాంటి అవసరం లేని విషయాల్లో కూడా వీళ్ళు ఈ ట్రాఫికింగ్కి బారిన పడ్డ వాళ్లకు సంక్రమిస్తాయని దీని విషయాలు అనమాట. ఇంకా చూస్తే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాఫికింగ్ జరిగిన తర్వాత వేశ్యావృత్తి కోసం ఉపయోగించేటువంటి ఆడపిల్లలకు అబార్షన్ చేయించాలి, అన్వాంటెడ్గా ప్రెగ్నెన్సీని తీసివేయాలి. ఎందుకంటే వీళ్ళు చేసేది వ్యాపారం కాబట్టి, ప్రెగ్నెన్సీ వస్తే వీళ్ళ బిజినెస్కి ఆటంకం కాబట్టి తీసివేయాల్సి వస్తుంది. ఇలా తీసివేసేటప్పుడు ఏమైనా ఇప్పటి పరిస్థితుల్లో ఉండేటువంటి మంచి డాక్టర్ దగ్గర తీసుకువెళ్తారా? లేదు. ఎందుకంటే ఇది ఇల్లీగల్. ఎవరికైనా ఒకవేళ తెలిసినట్లయితే వీళ్ళకి ప్రమాదం కాబట్టి డాక్టర్స్ దగ్గరికి కాకుండా నాటు పద్ధతులు ఉపయోగిస్తారు. వీళ్ళ యొక్క వ్యవహారాల్లో ఇలాంటి విషయాలు చేసేటువంటి వీళ్ళ మనుషులు ఉంటారు, వాళ్ళ దగ్గర ఏవో మందులు మాకులు ఉంటే పెడితే అబార్షన్ అవుతుంది అన్నమాట. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వస్తుంది, అబార్షన్స్ చేయిస్తారు. ఈ క్రమంలో వాళ్ళు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా టార్చర్ ఫ్రమ్ క్లయింట్స్ అంటే వేశ్యావృత్తిలో ఉండే వాళ్ళ దగ్గరకు పురుషులు కస్టమర్స్గా వెళ్ళినప్పుడు, కస్టమర్స్గా వెళ్ళిన వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారని లేదు,
ఆరోగ్యంగా ఉంటారని లేదు. ఒక కేసులో చూసినట్లయితే కుష్టి వ్యాధితో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వెళ్ళినట్టుగా స్టడీస్ ఉన్నాయన్నమాట. టార్చర్ టు ఫ్యామిలీ. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే కొన్ని రోజుల కిందట అనంతపురం జిల్లాలో కొంతమంది కుటుంబాలు ఈ ట్రాఫికర్స్కి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏమిటి? వీళ్ళ దగ్గర ఉండే వాళ్ళు ఒక 3 నెలలు వాళ్ళ దగ్గర పని చేసేటట్లుగా అడ్వాన్సెస్ తీసుకున్నారు తల్లిదండ్రులు. పిల్లల్ని వాళ్ళ చేత పంపించేశారు. చెప్పి తీసుకెళ్ళేటప్పుడేమో ఏదో గార్మెంట్లో పని చేయించడానికి, కానీ వీళ్ళు రకరకాలుగా ఉపయోగించుకుంటున్నారు. ఇలా ఉపయోగించుకుంటున్నప్పుడు తల్లిదండ్రులకు తెలిసిపోయింది, మా పిల్లల్ని తీసుకెళ్ళింది గార్మెంట్లో కాదు, వేరే పనులు చేయిస్తున్నారు అని తెలిసినప్పుడు వీళ్ళు ఆ ట్రాఫికర్స్ని గట్టిగా పట్టుకొని అడిగిన సందర్భాల్లో వాళ్ళు అంటున్నారు ఏమని, మేము మీ దగ్గర అడ్వాన్స్ ఇచ్చి మీ అనుమతి తీసుకుని వెళ్ళామని చెప్పి ఇలాగా మీరు గట్టిగా అడిగినా మా గురించి పోలీసులకు చెప్పినా కూడా మీకు సమస్య అని చెప్పి వాళ్లకు టార్చర్స్ పెడుతున్నారు. ఇలా జరుగుతోంది. ఇంకా ఈ ట్రాఫికింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ సమయాల మీద వాళ్ళకి ఏమీ ఉండదు. అసలు శరీరం వాళ్ళది కాదు, వాళ్ళ విషయాలు ఏవి కూడా వాళ్ళవి కాదు. వాళ్ళు ఈ ట్రాఫికర్స్కి అప్పచెప్పాల్సిందే. వీళ్ళకి సమయ సందర్భాలు వీళ్ళ చేతుల్లో ఉండవు. తర్వాత వీళ్ళు సొసైటీలో భాగం కానే కాదు. సొసైటీలో ఏం జరుగుతుందో తెలియదు వీళ్ళకి సొసైటీకి మధ్య పెద్ద గోడ. ఇంకా చూస్తే ఇక్కడ పోలీసులతోటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు రైడింగ్స్ చేస్తారు. సిఐడి వాళ్ళు అప్పుడప్పుడు ఇక్కడ ఏమైనా ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఈ వ్యాపారాన్ని కట్టడి చేయడం కోసం అప్పుడప్పుడు రైడింగ్ చేస్తారు. ఈ రైడింగ్లో ఈ పిల్లల్ని కూడా పట్టుకున్నప్పుడు వీళ్ళని స్టేషన్స్కి తీసుకుని వెళ్తారు. కొన్నిసార్లు దొరుకుతారు, కొన్నిసార్లు దొరకరు. కానీ ఇక్కడ ట్రాఫికర్ అనేవాడు చాలా పకడ్బందీగా చాలా గట్టివాడని మనం చెప్పుకోవాలి. ఉదాహరణకి వీళ్ళ చేతిలో చాలా డబ్బు ఉంటుంది. ఈ వ్యాపారము నేను మొదట్లో సింపుల్గా చెప్పాను, లక్షల్లో ఉంటుంది, కానీ కోట్లలో ఉంటుంది. అంటే ఒక ఆడపిల్లని ఒక వారము ఒక చోటకి ఈ ప్రాస్టిట్యూషన్కి లేకపోతే శరీరాన్ని అమ్ముకునేటువంటి ఫ్లెష్ ట్రేడ్ అంటారు ఇంగ్లీష్లో, దీనికోసం వినియోగిస్తున్న